నేను ముందే చెప్పాను, ఈ విషయాలన్నీ జరగక ముందే చెప్పాను. 3 రోజుల క్రితమే చెప్పాను. విజయసాయిరెడ్డి గారు మీకే చెప్పాను. సార్, రాజకీయాలు అనేవి ఏ రోజుకు ఆ రోజే జరుగుతాయి. ఈరోజు జరిగిన రాజకీయ పరిస్థితులకు ఈరోజు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎప్పుడో జరిగిన దానికి ఈరోజు ఆన్సరబిలిటీ అనేది ఈ పొలిటికల్ వ్యవస్థలో లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత వరకు నువ్వు పవర్లోకి రాలేవు, ఎన్ని పాదయాత్రలు చేసినా మీరిచ్చిన పనికి మాలిన సలహా వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళే పొడుచుకు చచ్చిపోతారు ఈ రాజకీయ వ్యవస్థలో అని చెప్పి నేను ముందే చెప్పాను. అనుకున్నంత పని జరిగింది. సడన్గా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి రాష్ట్రమంతా అట్టుడిగిపోతుంది. రాజంపేట ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాయలసీమకు వన్ అండ్ ఓన్లీ జనసేన స్థానం. అసలు జనసేన పార్టీ అనేది కాపుల పార్టీగా ముద్ర వేయించుకోవడానికి తహతహలాడుతున్న పార్టీ, అట్ ద సేమ్ టైం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల పార్టీ. దీంట్లో డౌట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటు పక్కన వాడు కాబట్టి అటు పక్కన వాడైన పవన్ కళ్యాణ్ని కొంతమంది అక్కడ యువతను అట్రాక్ట్ చేసి కష్టపడి 100% స్ట్రైక్ రేట్ సాధించాను అని గర్వంగా చెప్పుకుంటున్న జనసేన పార్టీ ఇట్ ఈస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ప్రాంతాలు. ఉత్తరాంధ్రలో కానీ, దక్షిణాంధ్రలో కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ, మరే ప్రాంతాల్లో కానీ ఇంపాక్టే లేదు. అటువంటి జనసేన ఫస్ట్ టైం రాయలసీమలో ఒక స్థానం సంపాదించుకుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. రాయలసీమలో, అది కూడా చారిత్రాత్మకమైన రాయలసీమలో ఒక స్థానం సంపాదించుకోవడం ఈజీ కాదు. అరవ శ్రీధర్ అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత చాలా నెలలుగా సడన్గా నిన్న మధ్యాహ్నం ఒక మహిళ ఫేస్కి మాస్క్ పెట్టుకొని నన్ను అరవ శ్రీధర్ అనే వ్యక్తి కీచకుడిలా గత 2 సంవత్సరాలుగా అధికారం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు వేధిస్తూ ఉన్నాడు. ఎన్ని రకాలుగా నేను రిజెక్ట్ చేసినా నన్ను బలాత్కారం చేశాడు. నన్ను ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేసి టార్చర్ చేశాడు. ఈ విషయాన్ని నేను మీడియా ముందర పెడుతున్నాను. ఫైనల్గా నేను గర్భిణిని కూడా అయ్యాను వాడి వల్ల, కానీ నాకు అబార్షన్ చేయించాడు అని చెప్పి ఈరోజు మీడియా ముందరకు వచ్చి నిన్న చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్ రాజకీయాలు అన్నవి ఎలా ఉంటాయి అంటే పోలరైజ్ అయిపోతాయి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ, అటు టీడీపీ అభిమానులు కానీ, అటు జనసేన అభిమానులు కానీ ఎవరిని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటా పోతున్నారు. వైఎస్ఆర్సీపీ రిజీమ్లో గోరంట్ల మాధవ్ అనే ఒక ఎంపీ కేమ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. చాలా గౌరవమైన చట్ట సభలకు అధిష్టానం నమ్మి పార్లమెంట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ తరఫున అంటే దానికి చాలా గౌరవం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉండాలి. అటువంటి వ్యక్తి చాలా హేయంగా ఒక సెక్షువల్ అలిగేషన్లు ఇరుక్కుపోయి తన న్యూడ్ వీడియోని మార్కెట్లో సర్క్యులేట్ అయిపోతున్నప్పుడు కూడా దాన్ని చాలా స్ట్రాటజిక్గా వచ్చి అది డీప్ ఫేక్ ఏఐ వీడియో, కావాలంటే నేను విచారణకు ఆదేశిస్తున్నాను, నేను విచారణకు సిద్ధము. సమాజంలో మనుషులు గొర్రెల, సమాజంలో మనుషులు పిచ్చోళ్ళ, మీరు చేస్తున్న పనికి మాల చెత్త సెక్సువల్ కాంటాక్ట్స్ కనపడవా మాకు? మీరు చేసే పనుల వల్ల పార్టీలకు కానీ, వాళ్ళ పార్టీల ఐడియాలజీస్కి కానీ, ప్రజలకు కానీ ఎంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మీరు. మీ అధినాయకులు మిమ్మల్ని నమ్మి చట్టసభలకు పంపిస్తున్నారు. మీరేమో చిల్లర కాండక్ట్తో చిల్లర జీవితాన్ని జీవించుకుంటా మీ ప్లాట్ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోకూడదు జనాలు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించా. ఆ రోజు నేను యూట్యూబ్లో లేను, కానీ నాకున్న ట్విట్టర్ ప్లాట్ఫామ్లో నేను ప్రశ్నించా, ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని. బట్ అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూడ్ దట్ పర్సన్ టు బీ ఇన్ ద పార్లమెంట్. పార్టీలో ఉన్నాడో లేదో పక్కన పెట్టండి, అటువంటి వ్యక్తి పార్లమెంట్లో ఉన్నాడు, ఈ దేశ అత్యున్నత చట్టసభలో ఉన్నాడు. దాని ఇంపాక్ట్ 11 అంటే 11 స్థానాలు. ఇప్పుడు జనసేన దగ్గరికి వద్దాం. 21కి 21 స్ట్రైక్ రేట్. నువ్వు ఏది వాడావో, నువ్వు ఎంత హేయంగా దిగజారావో, మనుషులకు ఎన్ని అబద్ధాలు చెప్పావో, ఎంత నీచంగా ప్రవర్తించావో మాకు అనవసరం. రాజకీయాలను మేము యాక్సెప్ట్ చేసింది తెలుగు సమాజం. 2 రాష్ట్రాల తెలుగు సమాజం మీ దరిద్రమైన రాజకీయాలను యాక్సెప్ట్ చేశాం. మేము మతాల్లో పడి కొట్లాడుకుంటాం, కులాల్లో పడి కొట్లాడుకుంటాం. కులమని ఒకరోజు నువ్వు రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం, లేదు మతం అని రెచ్చగొడితే రెచ్చిపోతాం, లేదు లడ్డు అని రెచ్చగొడితే రెచ్చిపోతాం. ఇలా అన్ని రకాలుగా రెచ్చిపోతాం. నీకు ఓట్లు వేస్తాం, నేను గెలిపిస్తాం, నేను నాయకుడిని చేసి కూర్చోబెడతాం.
నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. 2 రోజుల క్రితమే జనసేన నుంచి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ అలిగేషన్స్ అనే రాకమునుపే ఎవరికన్నా ఇండిపెండెంట్గా లేదా ఇండివిజువల్గా సెక్షువల్ అఫైర్స్ కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, దందాలు కానీ ఇటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా పార్టీకి ఆపాదించవచ్చు. మీరు చూసుకోండి, పార్టీకి ఆపాదించొద్దు, పార్టీకి మీరు ఏదైనా ఉంటే కూడా ఇటువంటి లోపాలు చేసుకోండి అనే విధంగా మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఐ హ్యాడ్ ద ప్రాబ్లమ్ విత్ దట్ ప్రెస్ నోట్. అంటే ఇది జరుగుతుంది, ఇలాంటిది ఒక ఇష్యూ బయటికి రాబోతుందని జనసేనకు ముందే తెలుసు. అంటే ఇటువంటి వాళ్ళు ఇంకా 20 మందిలో ఉన్నారని జనసేనకు తెలుసు. అంటే సెక్షువల్ అలిగేషన్లో ఈరోజు ఒకడు వచ్చాడు, ల్యాండ్ గ్రాబింగ్లో రేపు ఇంకొకడు వస్తాడు, మనీ ఎక్స్టార్షన్లో రేపు ఇంకొకడు వస్తాడు. అంటే ఇవన్నీ మీకు తెలుసు. మీ జనసేన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసు. అందుకోసమే నేను మీతో యూట్యూబ్లో చాలా రోజుల నుంచి చెప్తున్నా, నా గత వీడియో కూడా చూడండి, క్లియర్గా చెప్పాను. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ దే ఆర్ రీజనబుల్, దే ఆర్ సీరియస్ పొలిటీషియన్స్, అండ్ వెరస్ పవన్ కళ్యాణ్ ఈజ్ అ సీజన్డ్ పొలిటీషియన్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, పవన్ కళ్యాణ్కి 100కి 150% ఛాన్సెస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధికారం సంపాదించుకోవడానికి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోటానికి. పవన్ కళ్యాణ్ ఒక ఆశా జ్యోతిగా నాట్ ఓన్లీ ఫర్ కాపూస్, ఫర్ మెనీ క్యాస్ట్ సెగ్మెంట్స్ కనపడ్డాడు. జన సైనికుల్లో 70% మంది ఉన్న యువకులకు పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపంగా కనిపించాడు. ఎందుకు యువకులకు నువ్వు ఆశాదీపంగా కనిపిస్తున్నావో తెలుసా? యువకులకు ఏదో చెయ్యాలి, ఈ దేశానికి ఇది ఏదో ఈ రాష్ట్రానికి బాగుపరచాలి. ఎందుకంటే చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కేవలం రాజకీయాలకే పరిమితం అయిపోయారు. ఇతను వస్తున్నాడు, ఏదో భావోద్వేగాలతో ఏదేదో మాటలు చెప్తున్నాడు, ఇతను మమ్మల్ని లేపుతాడు అన్న ఒక ఆశతో యువత నీ కోసం కళ్ళకు కాయలు కాసేలా నీ రాక కోసం ఎదురు చూసింది. వచ్చి ఏం చేస్తున్నావు? ఊడిగం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు కీ ఇస్తే ఆడే బొమ్మల తయారయ్యావు. ఇవాళ నీ పార్టీలో ఒకడు సెక్షువల్ అలిగేషన్స్ ఎదుర్కొని ఏమాత్రం సిగ్గు లేకుండా మీడియా ముందరకు వచ్చి అది ఏ వీడియో అని వేస్తున్నాడు. ఏంటి తేడా? ఏ ప్రభుత్వాలనైతే కూల్చి నువ్వు వచ్చావో, ఎన్ని లక్షల కోట్ల ఖర్చుకు నువ్వు కారణమయ్యావో ప్రభుత్వ మార్పు టైంలో, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని ఎలా చూడాలి? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, వాడిని చట్టసభల నుంచి తొలగించాలి, చట్టసభల నుంచి బయటికి పంపించి దానికి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. అప్పుడు నువ్వు ఎంత పోటుగాడివో ఎంత మగాడివో ప్రపంచానికి తెలుస్తుంది. రాజకీయాల బలహీనతలతో కేవలం అధికారాన్ని చెలాయించాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయాలు చేసే నాయకులకు మీరు ఎందుకు మా ప్రజల భావోద్వేగాలతో మా మానసిక స్థితులతో ఆడుకుంటారు? మీరు జగన్ నువ్వు క్రిస్టియన్వి, జగన్ నువ్వు ల్యాండ్ గ్రాబింగ్ చేసావు, జగన్ నువ్వు ప్రజలకు ద్రోహం చేసావు, జగన్ నువ్వు మత ప్రచారం చేసావు, జగన్ నీ ఎమ్మెల్యే అది చేశాడు, జగన్ నీ ఎంపీ అలిగేషన్లో ఉన్నాడు. అవన్నీ ఇవాళ నువ్వు చేస్తున్నావు కదా, అవన్నీ ఇవాళ నువ్వు ఎదుర్కొంటున్నావు. కాంట్ యు యాక్ట్ అగెయిన్స్ట్ ఎ సెక్షువల్ అలిగేషన్? నీ కూతురునంటే ఒకడిని బొక్కల్లో వేసి చూర చేశారు, వాడిని బొక్కల్లో సున్నం లేకుండా చేశారే. వి సపోర్టెడ్ దట్. ఇవాళ ఒక ఆడబిడ్డ, పెళ్ళైన ఆడబిడ్డ, పసిపిల్లోడున్న ఆడబిడ్డ, నీ పార్టీ ఎమ్మెల్యే సెక్షువల్గా నలిపి పారేసి, ఎమోషనల్గా నలిపి పారేసి ఆ అమ్మాయి తన ముఖం చూపించుకోకుండా రోడ్డు మీదకి వస్తే జనసేన నాయకులు కొంతమంది కూర్చొని మమ్మల్ని 25 కోట్లు డిమాండ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈమె సెక్సువల్ అలిగేషన్ చేస్తుంది అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ డబ్బులు డిమాండ్ చేసిందా? వీడు తప్పు చేశాడా? ఇవన్నీ జరిగాయా? పార్టీ అంతర్గతంగా చూసుకొని చర్చించుకోవాల్సిన విషయం. ప్రజాస్వామికంగా ఆ అమ్మాయి వచ్చి అలిగేషన్ చేసిన తర్వాత ప్రూఫ్స్తో సహా ఇప్పుడు ఆ అమ్మాయి అలిగేషన్ చేసింది, కొట్టిపారేద్దాం. ఆ వీడియో రిలీజ్ అయింది, కొట్టిపారేద్దాం. 2 రిలీజ్ అయ్యాయిగా. అంటే దెర్ ఈజ్ ఎ లింక్ కదా, అంటే తను తప్పు చేశాడు కదా. ఆ మాత్రం ఎవరైతే, ఏ పార్టీ అయితే నిన్ను అసెట్ అనుకుందో, చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ అయితే నిన్ను అసెట్ అనుకుని నిన్ను సంఖాన్ని ఎక్కించుకొని తిరుగుతుందో, నువ్వేంటనేది ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది కదా. నువ్వేంటనేది ఇప్పుడు టీడీపీకి తెలిసిపోయింది కదా. టీడీపీ పార్టీ మీకు ఇచ్చిన గౌరవం ఏంటి? నెత్తిన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నువ్వు మొన్న 5 రోజులు వరుసగా హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ షటిల్ సర్వీస్ ప్రత్యేక విమానాల్లో పైకి కిందికి. బాబు, మేము ఒక విమానం టికెట్ కొనాలంటే ఆ నెల ఈఎంఐ సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటున్నాము. నువ్వు షటిల్ సర్వీస్ కొడుతున్నావు, అది కూడా ప్రజాధనంతో. నీలాంటి వాడిని సంకరెక్కించుకొని తిరుగుతున్న టీడీపీ పార్టీని తిట్టుకోవాలి అంతే. రాష్ట్రంలో 2 సీరియస్ పార్టీస్,
వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఫైట్ అంటూ ఉంటే ప్రజాస్వామికంగా వీళ్ళిద్దరికే ఉండాలి. ఈ జనసేన పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ పోతే ఇలా ఆడవాళ్లకు కానీ, యువకులకు కానీ, యువతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మతం రకరకాల జాతుల వాళ్లకు కానీ మీరు రకరకాల ఎమోషన్స్తో ఆడుకుంటూ పోతే ఆ వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు మిమ్మల్ని. ప్రజలం మేము వదిలిపెట్టచ్చు, మాకు బలహీనతలు, మాకు బలం లేదు, మిమ్మల్ని ప్రశ్నించే బలం లేదు, మాకు శక్తి లేదు, మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేదు. కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూ మాత్రం ఊరుకోడు. ఎందుకంటే మీరు మత విషయంలో కొన్ని కోట్ల మంది మత విశ్వాసాలను దెబ్బతీశారు. వాళ్ళ విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, గాయపడినప్పుడు ఆ మనోవేదనలో పుట్టిన ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక కేంద్రీకృతమై ఒక మహా ఎనర్జీగా మారి అది మన జీవితాలను కొట్టక ముందే పోయి ఏడుకొండల వాడి కాళ్ళు పట్టుకొని ప్రాయశ్చిత్తం కోరుకోండి. రాజకీయాల కోసం చేసిన తప్పులను మన్నించమని ఏడుకొండల వాడి ప్రాయశ్చిత్తం కోరుకోండి.